శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వార ఫలాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మేషంలో గురువు, కన్యా రాశిలో కేతువు, కుంభరాశిలో రవి, శుక్ర, శనులు, మకర రాశిలో కుజుడు, మీన రాశిలో బుధరాహువులు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశ్యాధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో మకర రాశిలో ఉచ్చక్షేత్రంలో ఉన్నారు. లాభస్థానంలో రవి, శుక్రుడు, శని యొక్క సంచారం, వ్యయ స్థానంలో తృతీయ షష్టమాధిపతి అయిన బుధుడు, రాహువు కలయిక. ఈ మేషరాశిలో గురుగ్రహం యొక్క సంచారం, ఆరింట కేతు యొక్క సంచారం మేలు కలిగించడానికి, ఎన్నో రకాల ప్రయోజనాలు అందించడానికి అనుకూలంగా మారుతుంది. మరికొన్ని నెలల్లో ఈ గురువు వృషభంలోకి వెళ్తున్నారు కాబట్టి వెళ్లే ముందర మంచి పరిణామాలు, పరిస్థితులు ముమ్మాటికి ఏర్పడతాయి. అవి మనం ఏమాత్రం అందుకోగలుగుతాం అనేదే ప్రశ్నార్థకమైనటువంటి విషయము. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించడానికి కానీ, అనేక రకాలలో మనకు రావాల్సినటువంటి ప్రయోజనాలను అందుకోవడానికి కానీ స్వయంకృతాపరాధాలు లేకపోవడం, మన వైపు నుంచి ఏమాత్రం ప్రయత్న లోపం లేకపోవడం, రకరకాలైనటువంటి పరిస్థితుల్లో మనం వాటికి లొంగి ప్రవర్తిస్తున్నటువంటి విధి విధానాన్ని బట్టే మనకు రావాల్సినటువంటి ఆదాయాలు గాని, ఇతరితర విషయ వ్యవహారాలు గాని స్వయంగా డైరెక్ట్ గా ముడిపడే విధంగా ఉంటుంది. ప్రత్యేకించి అనారోగ్య సమస్యలు రావటం, మనం కార్యాలయానికి వెళ్ళలేకపోవడం, లేదా వ్యాపారాన్ని కొంతకాలంగా మూసివేసి ఉంచటం, ఈ యొక్క పరిణామాల వలన మనకి ఏవైతే ప్రయోజనాలు లభించాలో అవి మన దాకా వచ్చి చేజార్చుకున్నటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. తండ్రి తరపు బంధువులతోటి విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్త వహించండి. అయిన వాళ్లలో ఏర్పడుతున్నటువంటి రకరకాలైనటువంటి అభిప్రాయాలు కావచ్చు, ఇతరితర విషయాలు కావచ్చు, సాధ్యమైనంత వరకు చూసి చూడనట్టుగా ఉండగలిగితే అన్ని విధాలుగా మారుతుంది. సెక్యూరిటీ సంతకాలు గాని, ఇతరితర హామీ పత్రాలు గాని మీకు ఏమాత్రం లాభించే అంశాలు కాదు. జాగ్రత్త వహించండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. ఇంక్రిమెంట్ లేదా వృత్తిరీత్యా చేస్తున్నటువంటి ప్రయత్నాలలో కొత్త అవకాశాలను అందుకోగలుగుతారు. పారిశ్రామికవేత్తలకి, చిన్న పొన్న వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది. ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి వ్యాపారాలు అనుకూలంగా మారతాయి. ఆదాయాన్ని పోగు చేసుకోగలుగుతారు. సంతాన నిమిత్తం ఖర్చు పెట్టినప్పటికీ సంతోషకరమైనటువంటి అంశంగానే మీరు భావిస్తారు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి కాలేజీలో సీటుని సంపాదించుకోగలుగుతారు. సాధ్యమైనంత వరకు శ్రమించాలి, నా సాయశక్తులారా ప్రయత్నం చేయాలన్న ఆలోచనని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోరు. ఈ వారం తీసుకునే నిర్ణయాలలో కాస్తంత సతమతం అవ్వటం, ముందు వెనకలయ్యే విధంగా ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. రుణాలు అధికంగా ఉండి తీర్చలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు, అంటే ఒక రుణం తీసుకున్నాము, అది మనం తీర్చివేయగలుగుతామని అనుకోవటం, మళ్ళీ ఇంకొక రుణం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి రావటం, ఒకదాని వెనకాల ఒకటి తీసుకోవటమే గాని ఆదాయం వస్తే అవి తీర్చివేస్తున్నటువంటి పరిస్థితులు ఏమీ లేనప్పుడు అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. ఏవైతే రుణబాధలు పట్టి పీడిస్తున్నాయో వాటి నుంచి బయటపడగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ తామర ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. చేతికి మహాపాశుపత కంకణాన్ని ధరించండి. ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశ్యాధిపతి దశమ స్థానంలో రవిశనుల కలయికతో ఉండటం, లాభస్థానంలో బుధరాహువులు, వ్యయ స్థానంలో గురువు కొన్ని కొత్త కారణాలకి, కొన్ని కొత్త అంశాలకి మన జీవితంలో తావివ్వటం అనేది ఏర్పడుతుంది. కొత్త కార్యక్రమాలు కావచ్చు, ఇతరితర కొత్త అంశాలు కావచ్చు,
మన జీవితంలో ప్రవేశించడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం, అనుకూలమైనటువంటి ప్రభావం కలిగి ఉంటుంది. కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి గాని, కొత్త కార్యక్రమాలను ప్రారంభించడానికి గాని అనుకూలమైనటువంటి పరిస్థితులు, పరిణామాలు ఏర్పడతాయి. ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. పార్ట్నర్షిప్ విషయ వ్యవహారాలు అనుకూలంగా మారతాయి. కొన్ని సందర్భాలలో మాత్రం మన మాట తీరు బాలేదని, మన ప్రవర్తన బాలేదని చిన్న పొన్న విమర్శలు మాత్రం తప్పకపోవచ్చు. ఈ విషయంలో మాత్రం కాస్తంత జాగ్రత్త వహించండి. ఇతరితర అంశాలన్నీ కూడా చాలా బాగుంటాయి. బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ విషయంలో జాగ్రత్త వహించండి. మన వ్యాపారంలో కాస్తంత లెక్కలు దొరుకుతున్నాయన్న విషయాన్ని గ్రహించుకోగలుగుతారు. ఏవైతే జరుగుతున్నటువంటి అధర్మం ఉందో, తప్పుడు లెక్కలున్నాయో వాటిని మీరు తీవ్రంగా స్పందించడము, అయిన వాళ్ళు అయినప్పటికీ కూడా దూరంగా పంపించేసేయాలన్న ఆలోచనలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారతాయి. జీవిత భాగస్వామితో ఏర్పడినటువంటి విభేదాలు కావచ్చు, ఇతరితర సమస్యలు కావచ్చు బాగుంటాయి. సంతాన సంబంధమైనటువంటి పురోగతిని సాధించగలుగుతారు. అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. సంతాన నిమిత్తం ధనాన్ని ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వాళ్ళ ఎగ్జామ్స్ ఫీజులు కావచ్చు, లేదా కాలేజీ ఫీజులు, ఇతరితర అంశాల పట్ల మీకు ఎక్కువగా అవగాహన ఉండటం, వాళ్ళ భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. ఒకానొక సందర్భంలో స్నేహితుడిచ్చినటువంటి సలహాతో ముందడుగు వేస్తారు. లాభాలను అందుకోగలుగుతారు. తాత్కాలిక ప్రయాణాలు లాభసాటిగా మారతాయి. చిన్న పొన్న వ్యాపారాలు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. చేతి వృత్తి వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది. మెకానికల్ వాళ్లకు కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాల పట్ల, సంఘ సేవా కార్యక్రమాల పట్ల, ప్రత్యేకించి రాజకీయాల పట్ల ఎక్కువగా మక్కువ కనబరుస్తారు. మీదైన శైలిలో వ్యవహరించి మీ వర్గాన్ని మొత్తం మీరు నడిపించే ప్రయత్నం అనుకూలంగా మారుతుంది. ఒకానొక సందర్భంలో మంచి ఉన్నత పదవిని అధిరోహించడానికి గాను కాలం అనుకూలంగా ఉంటుంది. సహోదర సహోదరి వర్గం అండగా నిలబడతారు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. ఆహార నియమాల విషయంలో అప్రమత్తంగా ఉండండి. వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులకి మీకు ఎక్కువగా ప్రభావం ఏర్పడే విధంగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు ముందస్తు జాగ్రత్త చర్యలే ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయి. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 1. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ఆర్థికంగా పురోగతిని సాధించడం కోసం కుబేర పాశుపత హోమాన్ని జరిపించండి. ఆదాయాన్ని అందుకోగలుగుతారు. వ్యాపారంలో పురోగతి ఏర్పడుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవళి కుంకుమతో శ్రీ లక్ష్మీదేవి యంత్రాన్ని పూజించండి. చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. ఈ రాష్ట్రాధిపతి అయిన బుధుడు దశమ స్థానంలో రాహు యొక్క కలయిక ఎన్నో కొత్త అంశాలకి, అవకాశాలకి నాంది పలికే విధంగా ఉంటుంది. ఈ రోజుల్లో వస్తున్నటువంటి మార్పులు కావచ్చు, ఇతరితర అవకాశాలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, సాధ్యమైనంత వరకు వీటిని మీరు ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఎక్కువగా ఏర్పడతాయి. ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. వచ్చిన ఆదాయాన్ని ఖర్చు పెట్టుకోకుండా జాగ్రత్తగా మీరు మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. మన వాళ్ళకి ఎవరికో ఆర్థికంగా మనం సహాయం చేస్తామన్నాము కాబట్టి ఈ రోజున ఈ మాటను నిలబెట్టుకుందాము అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు తిరిగితే మాత్రం దానికి ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఈ విషయాన్ని గ్రహించండి. అసలు అవతల వ్యక్తికి నిజంగా మీ డబ్బులు అవసరం ఉన్నాయా, నిజంగా అంత ప్రాణాపాయ స్థితి ఉన్నదా అన్న విషయాన్ని 1-2 సార్లు ఆలోచించుకొని మంచి వైపు అడుగు వేయండి. మంచి నిర్ణయం తీసుకోండి. మిమ్మల్ని ఎవరైతే నమ్ముకొని ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేయండి. మోసం చేసే వారి బారిన పడవద్దు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. తాత్కాలిక వ్యాపారాలు కలిసి వస్తాయి. నీళ్ల వ్యాపారాలు, కూల్ డ్రింక్స్ వ్యాపారాలు, టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది. మెషినరీ వ్యాపారస్తులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. రైతులకి కాలం అనుకూలంగా ఉంది.
చేపట్టినటువంటి పనులు సక్రమంగా విధి విధానంగా పూర్తి చేయగలుగుతారు. గవర్నమెంట్ నుంచి వస్తుందనుకున్నటువంటి సహాయం ఆఖరి నిమిషంలో అందుకునే విధంగా ఉంటుంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాల నిమిత్తం తీసుకునే ఆలోచనలు, చేసే ప్రయత్నాలలో స్వయంకృత అపరాధాలు ఏర్పడటము, రకరకాలైనటువంటి వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడటం, తెలియనటువంటి విషయాల గురించి అవగాహన పెంచుకోవడం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో జాగ్రత్త వహించండి. సైబర్ క్రైమ్స్ బారిన పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. విదేశీ ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. వీసా స్టాంపింగ్ విషయ వ్యవహారాలు అనుకూలంగా మారతాయి. మీ వాళ్ళని చేరదీయాలి, వాళ్ళని ఆదరించాలన్న ఆలోచనలు ముమ్మాటికి నెరవేర్చుకోగలుగుతారు. పట్టుదలతో కొన్ని కార్యక్రమాలని సంపూర్ణ విజయవంతంగా మీరు సాధించగలుగుతారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. తాత్కాలిక వ్యాపారాలు కలిసొస్తాయి. టెంపరరీ వ్యాపారాలు, ఇన్వెస్ట్మెంట్ లో తీసుకునే ఆలోచనలు గాని ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారతాయి. తెలియని వ్యక్తులతో మాత్రం ఏమాత్రం పార్ట్నర్షిప్లని గాని ఇతరితర ఇన్వెస్ట్మెంట్స్ అని మాత్రం చేయవద్దు. సాధ్యమైనంత వరకు తెలిసిన వాళ్ళు, ఎంతో సన్నిహితులు, న్యాయంగానే ఉంటారు అని అనుకున్నటువంటి వ్యక్తుల విషయంలో మాత్రమే మంచి నిర్ణయం తీసుకోండి. మీ ధనాన్ని పెట్టుబడిలో పెట్టే ప్రయత్నం చేయండి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ప్రేమ వివాహాల పట్ల ఆకర్షితులవుతారు. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం, గృహ నిర్మాణ ఆలోచనలలో కొద్దిపాటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడవచ్చు. అయిన వాళ్లతోటి సతమతమయ్యే విధంగా పరిస్థితులు, పరిణామాలు ఉంటాయి. అయిన వాళ్ళంటే రక్త సంబంధికులు కావచ్చు. ఈ విషయంలో మాత్రం జాగ్రత్త వహించండి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఆకస్మికంగా ఏర్పడుతున్నటువంటి పరిణామాల కారణంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఇబ్బంది పడతారు. సాధ్యమైనంత వరకు ఏకాగ్రత లోపించకుండా జాగ్రత్తలు తీసుకోవటం అనేది సూచించడమైనది. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 9. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. రుణ బాధలు అధికంగా ఉన్నట్లయితే కుబేర పాశుపత హోమాన్ని జరిపించండి. ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. చేతికి కుబేర పాశుపత కంకణాన్ని ధరించండి. ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతో శ్రీ లక్ష్మీదేవి యంత్రాన్ని పూజించండి. ధనలాభం ఏర్పడుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య సమస్యలు ఏర్పడే విధంగా ఉంది. అప్రమత్తంగా ఉండండి. అయిన వాళ్లతోటి మాట పట్టింపులు తీవ్ర స్థాయికి చేరే విధంగా ఉంది. జాగ్రత్త వహించండి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం, స్థిరాస్తి సంబంధమైనటువంటి విషయ వ్యవహారాలు ముడిపడతాయి. అనూహ్యమైనటువంటి సందర్భాలలో వివాహ పొంతనలు కుదరటం, వివాహ ప్రయత్నాలు అనుకూలంగా మారటం మీ సంతోషానికి కారణమవుతుంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార నిమిత్తం తీసుకునే నిర్ణయాలలో జాగ్రత్త వహించండి. అన్యుల ప్రభావం వలన, రకరకాలైనటువంటి అసత్య ప్రచారాల వలన ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఏర్పడవచ్చు. అప్రమత్తంగా ఉండండి. సంతాన సంబంధమైనటువంటి సమస్యలు తీవ్ర రూపం దాల్చటం, ఆరోగ్య నిమిత్తం ధనం ఖర్చయ్యే విధంగా పరిస్థితులు ఉండొచ్చు. డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే ఉండండి. ఎవరికో ఇంట్లో వాళ్ళకి నచ్చదు కదా, మనం వాళ్ళకి నచ్చజెప్పలేము. వాళ్ళకి అర్థమయ్యేసరికి మనకి ఇక్కడ జరగాల్సినటువంటి నష్టం అంతా జరుగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో డాక్టర్లు ఏ మేరకైతే సూచన చేశారో ఆ నేపథ్యంలో మీరు ఉండండి. మన అయిన వాళ్ళకి మనం తర్వాత నెమ్మదిగా చెప్పే ప్రయత్నం చేద్దాము. ఈ విషయంలో మాత్రం నిర్లక్ష్యం తగదు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం, సంతాన రీత్యా తీసుకునే నిర్ణయాలలో, చేసే ప్రయత్నాలలో తప్పులు దొర్లే అవకాశం ఉంది. స్వయంకృత అపరాధాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మనం వాళ్ళకి ట్యూషన్ ఫీజు అని ఇస్తున్నాము, వాళ్ళది నిజంగా ట్యూషన్ ఫీజు కట్టి ట్యూషన్ కి వెళ్ళి చదువుకుంటున్నారో లేదో ఈ విషయాన్ని కాస్తంత గ్రహించండి. ఎవరి మీదో నిందలు వేయటం ద్వారా నాకు ఏమాత్రం ఉపయోగం లేదు. కానీ ఒకవేళ ఎక్కడైనా తప్పులు దొరుకుతున్నటువంటి పరిస్థితులు ఉంటే అవి మీరు చిన్నప్పుడే సరి చేసుకోగలిగితే ఉత్తరోత్తర
వాళ్లతో మీకు ఏమాత్రం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండకూడదు అన్న నేపథ్యంలో మాత్రమే నేను ఈ సలహా ఇచ్చాను. జాగ్రత్త వహించండి. పిల్లలకి ఇచ్చినటువంటి సెల్ ఫోన్ల విషయంలో అప్రమత్తంగా ఉండండి. 1-2 సార్లు వాళ్ళు ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో ఏ వ్యవహారం నడుపుతున్నారు అన్న విషయాన్ని పరిశీలించుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు. నిర్లక్ష్యం మాత్రం వహించద్దు. ఈ వారం విద్యార్థులకు ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. చదువుకున్నటువంటి చదువు గుర్తుండకపోవడం, ఆఖరి నిమిషంలో ఎక్కువగా టెన్షన్ పట్టడం వల్లనో లేదా ఆరోగ్య సమస్యల వలనో చేయి దాటిపోతున్నటువంటి పరిస్థితులు ఉండటం, ఎగ్జామ్ రాయక ముందరే ఎక్కువగా మనం ఏం చేయలేంలే నిరాశకి లోబడటం, మోటివేషన్ దెబ్బతింటం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోయే విధంగా పరిస్థితులు ఉండొచ్చు. వీటన్నిటికీ అడ్డుకట్ట వేసి మీరు ఏదైతే చదివారో అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మొదట మీరైతే రాయండి. ఈశ్వరుడి దయతో మనం పాస్ అవుతామో ఫెయిల్ అవుతామో అది తర్వాత విషయం. రాయక ముందరే ఏడుపు మొదలు పెడితే ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఈ విషయాన్ని గ్రహించండి. ఏదో మన అదృష్టం తిరగదోడి మనం 30 మార్కులకు రాస్తే 5 మార్కులు చూసి చూడకుండా ఇన్విజిలేటర్ వేస్తే పాస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కదా. అసలు ఏం రాస్తానులే అని చెప్పనని శాంతం వదిలేసే కన్నా ఏదో ఒక ప్రయత్నం అయితే చెయ్యండి. ఈ ప్రయత్నాలను మాత్రం ఆపద్దు. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని, రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని, గణపతి స్తోత్రాన్ని చదవండి. ఆటంకాలు అధికంగా ఉన్నట్లయితే అమృత మహాపాష్పత హోమాన్ని జరిపించండి. కార్యజయం ఏర్పడుతుంది. చేతికి సుబ్రహ్మణ్య పాష్పత కంకణాన్ని, మెడలో కాలభైర రూపం ధరించండి. ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతో లక్ష్మీదేవి అమ్మవారికి కుంకుమార్చన జరిపించండి. ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. ఏవైతే కార్యక్రమాలు తలపెట్టారో అవి విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. స్వల్పమైనటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. నూతన ఆలోచనలు, ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడే విధంగా ఉండవచ్చు. అప్రమత్తంగా ఉండండి. ఈ రాష్ట్రాధిపతి అయిన రవి 7వ స్థానంలో రవి శుక్రుల కలయికతో ఉన్నారు. అనుకున్నటువంటి కార్యక్రమాలలో స్త్రీల యొక్క ఆధిపత్యం గాని, వాళ్ళ యొక్క సలహాలు సూచనలు గాని ఎక్కువగా ఏర్పడటం, అధికారులతోటి భిన్నమైనటువంటి అభిప్రాయ భేదాలు ఏర్పడటం అనేది ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. సాధ్యమైనంత వరకు మనం చేయవలసినటువంటి కార్యక్రమాలలో స్వయంకృతాపరాధాలు దొరలకుండా అప్రమత్తంగా వ్యవహరించండి. ఆర్థిక పురోగతిని సాధించడం కోసం చేతికి కుబేర పాష్పత కంకణాన్ని ధరించండి. సహోదరి వర్గంతో రకరకాలైనటువంటి అభిప్రాయ భేదాలు రావటం, ఘర్షణ పూరితమైనటువంటి ప్రభావం ఉండవచ్చు. అప్రమత్తంగా ఉండండి. తల్లిగారు కూడా వాళ్ళకే మద్దతు ప్రకటించడం మీకు ఏమాత్రం నచ్చనటువంటి విషయంగా పరిణమిస్తుంది. ఏ విషయాన్నైనా వ్యవహారాన్నైనా సంయమనంతో ఆలోచించి వ్యవహరించగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. బదిలీ కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఉన్నత పదవిని అధిరోహించడానికి గాను కాలం అనుకూలంగా ఉంది. చేసే ప్రయత్నాలలో మాత్రం అప్రమత్తంగా ఉండండి. సహోద్యోగులతో కావచ్చు, సహచర బృందంతో కావచ్చు, కార్యకర్తలతో కావచ్చు రకరకాలైనటువంటి భేదాభిప్రాయాలు రావటం, మాట పట్టింపులు ఏర్పడటం, మనం అననటువంటి మాటకి వాళ్ళు వేళ్లాడి మాట్లాడటం అనేది విచిత్రమైనటువంటి సంఘటనలు, రకరకాలైనటువంటి ఘర్షణలకి కారణమయ్యే విధంగా ఉంటుంది. ఏ విషయాన్నైనా వ్యవహారాన్నైనా కాస్త ఆగి నెమ్మదిగా ఆలోచించి వ్యవహరించండి. విజయ పాష్పత హోమాన్ని జరిపించండి. విజయం సిద్ధిస్తుంది. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కోర్సు ఎంపిక విషయంలో, కాలేజీ సెలక్షన్ విషయంలో కాస్తంత జాగ్రత్త వహించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండండి. అశ్రద్ధ వహించద్దు. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతి ఏర్పడక రకరకాలైనటువంటి సమస్యలు ఏర్పడుతున్నప్పుడు మహాపాష్పత హోమాన్ని జరిపించండి.
కార్యానుకూలత ఏర్పడుతుంది. ఏ రకమైనటువంటి సమస్యలైతే మనం ఎదుర్కొంటున్నామో దానికి దైవ బలంతో మనం పరిష్కారాలను ఎంచుకోగలుగుతాము, సన్మార్గంలో ఉండగలుగుతాము. అన్ని విధాలుగా మంచి పరిణామాలు అనేవి ఏర్పడతాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతో లక్ష్మీదేవి కుంకుమార్చన జరిపించండి. ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. చేతికి కుబేర పాష్పత కంకణాన్ని ధరించండి. మెడలో ఇంద్రాణి డాలర్ని ధరించండి. లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి కాలం అనుకూలంగా ఉంది. చేపట్టినటువంటి కార్యక్రమాలలో ఏదో ఒక విధమైనటువంటి మార్పు ఏర్పడటం, అది అనూహ్యంగా మీకు లాభాలను తెచ్చిపెట్టే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. వీసా స్టాంపింగ్ విషయ వ్యవహారాలు అనుకూలంగా మారతాయి. విద్యపూర్వకంగా గాని ఉద్యోగ పూర్వకంగా గాని చేసే ప్రయత్నాలు ఆకస్మికంగా ముడిపడటం మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది. నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. సహోదర సహోదరి వర్గంతో రకరకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొనే విధంగా పరిస్థితులు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు ఏ విషయాన్నైనా వ్యవహారాన్నైనా ఆగి ఆలోచించి నెమ్మదిగా వ్యవహరించండి. ఒకవేళ నిర్ణయాలు మీరు తీసుకోలేకపోతున్నట్లయితే నన్ను సంప్రదించండి. సొంత నిర్ణయాలలో మాత్రం అపశృతులు దొరికే అవకాశం ముమ్మాటికి ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార నిమిత్తం ప్రతికూలమైనటువంటి ప్రభావాలు ఉన్నప్పటికీ వాటిని అనుకూలంగా మార్చుకోవడం కోసం చేసే ప్రయత్నాలు బాగుంటాయి. ఏవైతే చేస్తున్నామో అందులో కాస్తంత మార్పులు తీసుకురావాలి. ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్క అంశాన్ని మనం అందరికీ చెప్పాలా ఏంటి? మన చేతుల్లో ఉన్నటువంటి పనులు మనం చేసుకుంటూ వెళదాము. కార్యంలో అవే సానుకూల పడతాయి. ఈ యొక్క పరిస్థితులు పరిణామాలలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియనటువంటి పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయి. మనం చేస్తున్నటువంటి విషయము కుడి చేతిది ఎడమ చేతికి తెలియకుండా మనం చేసుకొచ్చిన నాళ్ళు చాలా బాగుంది. ఎప్పుడైతే మనం ఇంట్లో వాళ్ళతోనో మన అయిన వాళ్ళతోనో చర్చలు సమావేశాలు పెట్టి వాళ్ళకి చెప్పిన తర్వాత నుంచే పరిస్థితుల్లో మార్పులు ఏర్పడుతున్నాయి, సమస్యలు ఏర్పడుతున్నాయి అన్న విషయాన్ని గ్రహించుకోగలుగుతారు. మంచి మార్పుల కోసం ఆదాయం కోసం మహాపాష్పత హోమాన్ని జరిపించండి. అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు. శత్రువర్గం బలహీనపడతారు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో జాగ్రత్త వహించండి. ఆఖరి నిమిషంలో అనేక రకాల మార్పులు రావడం కాస్తంత ఇబ్బంది పడే విధంగా ఉంది. ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితమైనటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవటం అనేది సూచించడమైనది. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించడం కోసం దైవ బలం కోసం మహాపాష్పత హోమాన్ని జరిపించండి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు ప్రత్యక్షంగా కూర్చొని చేసుకుంటేనే వీటి యొక్క ప్రభావం గాని ఫలితం గాని మనకు అందే విధి విధానంగా ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతో లక్ష్మీదేవి కుంకుమార్చన జరిపించండి. ధనధాన్యం సమృద్ధి చెందుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. క్రయ విక్రయాలలో లాభాలను అందుకోగలుగుతారు. నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. పాత వ్యాపారాలలో చిన్న చిన్న మార్పులు తీసుకురావాలన్న ఆలోచనలు ముడిపడతాయి. జీవిత భాగస్వామితోటి విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త వహిస్తారు. కుటుంబ సభ్యులతోటి భేదాభిప్రాయాలు ఏర్పడటం, రకరకాలైనటువంటి పరిస్థితుల్లో రకరకాలైనటువంటి మాటలు వినటం, అంటే మనం అవునంటే వాళ్ళు కాదంటాం, మనం కాదంటే వాళ్ళు అవునంటాం, మనం ఇక్కడికి వెళదాము, ఇక్కడ పెట్టుబడి పెడదాము, ఇక్కడ ఏదైనా పని చేసుకుంటే బాగుంటుంది కదా అని మనం ఒక సలహా చెప్పటం, వాళ్ళు అది తప్ప ఊరంతా తిరిగి వస్తున్నటువంటి నైజం మీకు ఏమాత్రం నచ్చదు. రకరకాలైనటువంటి పరిస్థితుల్లో కూడా మనకి చేదోడు వాదోడుగా నిలబడవలసినటువంటి పరిస్థితుల్లో కూడా మన వాళ్ళు మనకు అండగా లేరు. కాబట్టి వీళ్ళని వదిలించుకోవటమే మేలు కలిగించే అంశం కింద కొంతమందితోటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడే విధంగా పరిణామాలు ఉండవచ్చు. జాగ్రత్త వహించండి. సహోదర సహోదరి వర్గంతో జాగ్రత్త వహించండి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్య నిమిత్తం చేసే ఆలోచనలు గాని
తీసుకునే నిర్ణయాలు గాని ఏమాత్రం ప్రయోజనం ఉండకపోవచ్చు. జాగ్రత్త వహించండి. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, డాక్టర్ల పర్యవేక్షణలో ఉండటం అనేది సూచించడమైనది. వ్యాపార భాగస్వాములతోటి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. దూర ప్రాంత ప్రయాణాలలో వాహన భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. కార్యాలయంలో కొత్త ప్రాజెక్టులు, అవకాశాలు ఏర్పడతాయి. నూతన వస్తు వాహన సంబంధిత విషయాలలో జాగ్రత్త వహించండి. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. రుణాలను తీర్చివేయాలన్న ఆలోచనలుగానే మిగిలిపోతాయి. చేస్తున్నటువంటి పనిలో పురోగతి సాధించినప్పటికీ ఆదాయం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. సహోదర సహోదరి వర్గంతో రకరకాలైనటువంటి గొడవలు, ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం ఏర్పడవచ్చు. అప్రమత్తంగా ఉండండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో జాగ్రత్త వహించండి. మీరు అనుకునే సబ్జెక్టు ఒకటి, చివరాఖరికి మీరు ఎంపికయ్యే సబ్జెక్టు మరొకటిగా ఉండే విధంగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ప్రత్యేకించి గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ఎక్కువగా సమస్యలు ఉండి అందులో నుంచి బయటికి రాలేక సతమతమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే మహాపాశుపత హోమాన్ని ప్రత్యక్షంగా కూర్చొని చేయించుకోండి. తద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతో శ్రీ లక్ష్మీదేవి అమ్మవారికి పూజ జరిపించండి. లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సహోదర సహోదరి వర్గంతో రకరకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొనే విధంగా ఉంది. పరిస్థితుల్లో జాగ్రత్త వహించండి. మనం ఏం మాట్లాడినా అవతల వ్యక్తికి నచ్చట్లేదు, మనం చెప్తున్నది ఒకటి, వాళ్ళకు అర్థమవుతున్నది ఒకటి, గొడవలు పెరుగుతున్నాయే గాని తగ్గట్లేదన్న నేపథ్యంలో ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు మాట్లాడకుండా ఉండటం అనేది సూచించడమైనది. ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. కొన్ని నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. గతించిపోయిన వారి జ్ఞాపకార్థం చలివేంద్రాలను ఏర్పాటు చేయగలుగుతారు. దాన ధర్మాది కార్యక్రమాలలో పూర్తి స్థాయిలో నిమగ్నం అవ్వగలుగుతారు. ప్రేమ విషయాలు, వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. కొంతమందికి నచ్చక కుటుంబంలో అప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించండి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కార్యక్రమాల నిమిత్తం కొద్దిగా అదనపు బరువు బాధ్యతల్ని మోయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. తాత్కాలికమైనటువంటి ఈ పరిణామాలను మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ప్రజా సంబంధ బాంధవ్యాలని మెరుగుపరుచుకోగలుగుతారు. సోషల్ సర్కిల్ ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నాలు, అవకాశాలు ముమ్మాటికి ముడిపడతాయి. కార్యాలయంలో నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. మీ నేతృత్వంలో ఒక సంఘాన్ని గాని, ఒక కమ్యూనిటీని గాని నడిపించే విధంగా పరిస్థితులు, పరిణామాలలో ఎంతో కొంత మార్పు ఏర్పడుతుంది. నూతన బరువు బాధ్యతల పట్ల ఆకర్షితులవుతారు. మీ యొక్క బాధ్యతల్ని మాత్రం సక్రమంగా నిర్వహించగలుగుతారు. మంచి పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించుకోగలుగుతారు. తాత్కాలిక వ్యాపారాలు, నీళ్ల వ్యాపారాలు, కూల్ డ్రింక్ వ్యాపారాలు కలిసొస్తాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో జాగ్రత్త వహించండి. మీరు అనుకున్నటువంటి రిజల్ట్స్ రాకపోవచ్చు. అటు ఇటు అయినప్పటికీ ఇంకొక ఆప్షన్ పెట్టుకోవడం అనేది సూచించడమైనది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఎన్నో సబ్జెక్టులు ఉన్నాయి, ఎన్నో రకాల కోర్సులు ఉన్నాయి. కోటి విద్యలు కూటి కొరకే. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఏదో ఒక సబ్జెక్టుని ఎంచుకోగలుగుతాము. కోర్సును సక్రమంగా చదివి పూర్తి చేయగలుగుతాము. ఏదో ఒక విధంగా మన ఉపాధి అనేది మనం సృష్టించుకోగలుగుతాము. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. కాస్తంత ముందు వెనకలయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టే ఈ సూచన చేయడం అనేది జరిగింది. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. కార్యాలయంలో గాని వృత్తిరీత్యా సమస్యలు ఎక్కువగా ఉన్నట్లయితే
మహాపాశుపత హోమాన్ని జరిపించండి. అన్ని విధాలుగా బాగుంటుంది. ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతో లక్ష్మీదేవి అమ్మవారికి కుంకుమార్చన జరిపించండి. చేతికి కుబేర పాశుపత కంకణాన్ని ధరించండి. నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని నుదుటిన శ్రీ ఆంజనేయ స్వామి వారి సింధూరాన్ని ధరించడం అనేది సూచించడమైనది. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి కాలం అనుకూలంగా ఉంది. చేపట్టినటువంటి కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. నూతన ఆలోచనలు, ప్రణాళికలు విజయవంతంగా సఫలీకృతంగా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. ప్రయోజనకరమైనటువంటి అంశాలను అందుకోవడానికి గాను చేసే ప్రయత్నాలు, పడుతున్నటువంటి కష్టానికి ప్రతిఫలం సంపూర్ణంగా లభిస్తుంది. అనుకున్న కార్యక్రమాలలో పోరాటం చేస్తే గాని కొన్ని సందర్భాలలో ప్రయోజనాలు అంతంత మాత్రంగా అయినా రావు. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. అయిన వాళ్ళతో మన గొడవలు ఎందుకు, విభేదాలు ఎందుకు అని అనుకున్నట్లయితే రావాల్సినటువంటి ప్రయోజనాలకు గండిపడిందన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. తాత్కాలిక ప్రయాణాలు, చిన్న చిన్న ప్రయాణాలు తరచుగా చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. స్త్రీలతో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త వహించండి. పెద్దవాళ్ల పర్యవేక్షణలో మనం ఉండగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ప్రేమ వివాహాల పట్ల, ఇతరితర రకరకాలైనటువంటి ఆలోచన పట్ల ఆకర్షితులవుతారు. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా మెరుగైనటువంటి అంశాలు ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి బరువు బాధ్యతలు, రకరకాలైనటువంటి ప్రాజెక్టులను అందుకోవటం కావచ్చు, ఇతర కొన్ని సమస్యలు ఎదురయ్యే విధంగా ఉంది. జాగ్రత్త వహించండి. మనకి శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ మనల్ని కావాలనే ఇరకాటంలో పెట్టే వ్యక్తులు ఎక్కువగా ఏర్పడటము, దాని మూలంగా వస్తున్నటువంటి సమస్యల్ని చాకచక్యంగా మాత్రమే వాటిని దాటగలుగుతాం అన్న విషయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. ముక్కుసూటిగా వెళితే గొడవలు, విభేదాలు, ఘర్షణ తప్ప ఏమాత్రం ప్రయోజనం ఉండదు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించండి. చలివేంద్రాలను ఏర్పాటు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి. గతించిపోని వారి జ్ఞాపకార్థము దైవ కార్యక్రమాలు, ఇతరితర దాన ధర్మాది కార్యక్రమాలు చేయాలన్న నేపథ్యంలో ఆలోచనలు ముడిపడతాయి. కార్యరూపంలో ప్రవేశపెట్టగలుగుతారు. దైవ దర్శనం చేసుకోగలుగుతారు. దూర ప్రయాణాలు లాభిస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అక్కర్లేనటువంటి ఆలోచనలతో సతమతం అవ్వటము, అనారోగ్య సమస్యలు ఏర్పడే విధంగా ఉంది. ఆరోగ్య విషయ వ్యవహారాలలో, ఆహార పానీయాల విషయంలో జాగ్రత్త వహించండి. ఈ వారం ధనుసు రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. రుణాలు అధికంగా ఉన్నట్లయితే, తీర్చలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నట్లయితే రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని 21 రోజులు గాని 41 రోజులు గాని క్రమం తప్పకుండా దీక్ష తీసుకున్నట్టుగా చేసుకోగలిగితే మంచి ఫలితాలు అనేవి సంప్రాప్తిస్తాయి. అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. అన్ని విధాలుగా ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతో లక్ష్మీదేవి కుంకుమార్చన జరిపించండి. లక్ష్మీతామర ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశ్యాధిపతి అయిన శని ద్వితీయ స్థానంలో రవి శుక్రుల కలయికతో ఉండటం, ఈ రాశిలో గురుగ్రహం యొక్క సంచారం, తృతీయ స్థానంలో రాహువు, చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం మేలు కలిగించే అంశాలు చేయిదాకా వచ్చి చేయిదారిపోతున్నటువంటి పరిస్థితులు, పరిణామాలు ఏర్పడటం, ఇవంతా కూడా మన స్వయంకృతాపరాధం లాగా అనిపించడం భాగోద్వేగాలకు కారణమవుతుంది. సాధ్యమైనంత వరకు తన మన భేదం లేకుండా ఎవరైతే ఈ రకమైనటువంటి పరిస్థితులకు కారణమయ్యారో వాళ్ళని కాస్త దూరంగా ఉంచుకోగలిగితే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. లేదు, మన వాళ్ళని మనం నిందించలేము, వాళ్ళ మీద మనం ఏమీ అనలేము అనుకున్నట్లయితే ఈ యొక్క పరిణామాలకి మనమే మూల కారణం అని బాధపడుతున్నట్లయితే ప్రయోజనాలన్నీ కూడా నిర్వీర్యం అయిపోతాయి. ఏమాత్రం ఉపయోగపడదు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవి చేజార్చుకోవద్దు. స్వయంకృతాపరాధాలు లేకుండా అప్రమత్తంగా ఉండి వ్యవహరించగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. అమ్మవారి పూజలు చేసుకోగలిగితే
విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అనుకున్న విధి విధానంగా కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు. దైవబలం తోడుంటే అన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ప్రస్తుతం మీకున్నటువంటి లోపం ఇదే, దీన్ని సరి చేసుకోగలిగితే బాగుంటుంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా అదనపు బరువు బాధ్యతలు ఏర్పడతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది. చేయిదాకా వస్తున్నటువంటి పరిస్థితుల్లో స్వల్పమైనటువంటి మార్పులు ఏర్పడటం, ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిణామం ఏర్పడటం, బయట నడుస్తున్నటువంటి ప్రచారాలు గాని ఇతరితర సమస్యలు గాని సందర్భాల వలన గాని ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వటము, ఆ కారణం చేత రావాల్సినటువంటి ధనం ధాన్యం చేతికి అందకపోవడం అనేది ఇబ్బందికరంగా మారుతుంది. కొంతకాలం నిరీక్షించగలిగితే అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుందన్న శుభవార్తను మాత్రం వినగలుగుతారు. ఇది మీ ఆనందానికి, సంతోషకరమైనటువంటి వాతావరణానికి కారణమవుతుంది. కొన్నాళ్ళు రుణాలను చెల్లించే ప్రయత్నాన్ని పక్కన పెడదాము, ఇప్పుడు ఎలాగో తీర్చలేం కదా అన్న నేపథ్యంలో పరిస్థితులు ఉంటాయి. ఇంటికి వచ్చిన వాళ్లతోటి ఇబ్బందికరమైనటువంటి మాటలు, పరిస్థితులు, సంఘటనలు ఉండవచ్చు. అప్రమత్తంగా ఉండండి. ఎవరిని ప్రత్యేకంగా ఇన్వైట్ చేసి మరి తలనొప్పి తెచ్చుకోవద్దు. ఏదో వాళ్ళంతటా వాళ్ళు వస్తే మాత్రం మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మీ పనులన్నీ పక్కన పెట్టి అతిథి మర్యాదల్ని సక్రమంగా మీరు నిర్వహించండి. ఆ తర్వాత విషయం తర్వాత. శుభకార్యాది విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. మాట తీరు పొందిక విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఆహార నియమాల విషయంలో జాగ్రత్త వహించండి. అనారోగ్యం వాటిల్లే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించండి. సమస్యలు ఎక్కువగా ఉన్నట్లయితే, ప్రత్యేకించి సర్పదోషాలతోటి సతమతం అవుతున్నట్లయితే సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని జరిపించండి. సర్పదోషాలు క్రమేణా తొలగిపోతాయి. అనుకున్నటువంటి ఆశయాన్ని నెరవేర్చుకోగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవళి కుంకుమతో లక్ష్మీదేవికి కుంకుమార్చన జరిపించి ఈ బొట్టును నుదుటిన ధరించండి. త్రిశూల్ పౌడర్ ని ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ ధూపం వేయండి. ప్రత్యేకించి శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు తలుచుకొని మీరు ఈ ధూపాన్ని కనుక తీసుకొని దిష్టి తీసుకొని ధూపం వేయగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. వాళ్ళు మీ మీద చేస్తున్నటువంటి చెడు ప్రచారాలు గాని ప్రయోగాలు గాని మీకు తగలకుండా ఉంటాయి. చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా అదనపు బరువు బాధ్యతలు ఏర్పడటం, కొత్త ప్రాజెక్టులను అందుకునే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్యం క్షీణిస్తున్నటువంటి విధంగా పరిస్థితులు, శరీరం యొక్క తత్వము మారే విధంగా ఉంటుంది. జాగ్రత్త వహించండి. అక్కర్లేని సంభాషణలకు గాని అనవసరమైనటువంటి అలవాట్ల జోలికి కానీ దయచేసి వెళ్ళవద్దు. ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉన్నది. అక్కర్లేనటువంటి విషయాలు గాని ఇతర అనారోగ్యకరమైనటువంటి అలవాట్లు గాని, జూదం కావచ్చు, మద్యం కావచ్చు, ఇతర ఏవైతే ప్రత్యేకంగా ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని క్షీణింపజేసే విధంగా ఉన్నటువంటి పరిస్థితులు, అలవాట్లు ఉన్నాయో వాటికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. ఈ రోజు ధనం ధాన్యం రానప్పటికీ మనం కష్టపడగలిగితే రేపొద్దున వస్తుంది. ఈ రోజు ఏదో మనస్తాపానికి గురయ్యాము, డిప్రెషన్ ఎక్కువగా ఉంది, ఇదేదో తీసుకుంటే మనకు కాస్త మనశ్శాంతి వస్తుంది కదా అన్నటువంటి దిక్కుమాలిన ఆలోచనలకి దయచేసి దూరంగా ఉండండి. అవన్నీ పనిచేసేటట్టయితే ఈ ప్రపంచం అంతా ఎప్పుడో సంతోషంగా ఉండేది. ఇంత దారిద్రం గాని దుఃఖం గాని ఉండేది కాదు. తీసుకున్న వాళ్ళు ఎవరు బాగుపడలేదు, తీసుకోబోయే వాళ్ళు కూడా ఎవరు బాగుపడేది లేదు. అప్రమత్తంగా ఉండండి. ఎవరో ఏదో దిక్కుమాలిన సలహాలు ఇచ్చారని మాత్రం పాటించే ప్రయత్నం చేయొద్దు. దూర ప్రాంత ప్రయాణాలలో వాహన భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడే విధంగా ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎంత కష్టపడ్డప్పటికీ ప్రతిఫలం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. మీరు ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలు వేరొకరు తీసుకొని వెళ్ళిపోయే విధంగా పరిస్థితులు, పరిణామాలు ఉండవచ్చు. జాగ్రత్త వహించండి. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో అప్రమత్తంగా ఉండండి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.
కార్య నిమిత్తం కొంతమందితో చేతులు గలుపుతున్నటువంటి పరిస్థితులు, కొత్త పార్ట్నర్షిప్లు, ఇతరితర ఆలోచనలు ఎంతో కొంత ప్రయోజనాలను అందించే విధంగానే పరిస్థితులు ఉంటాయి. ఇంట్లో మరొకరి ఆదాయం పెరగడం మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణం అవుతుంది. శత్రువర్గం బలోపేతం అవ్వటం, అది మనం చూసి సహించలేనటువంటి పరిస్థితులు రావటం, మనం ఎక్కడ తప్పు చేశాము, వాళ్ళంత బలంగా ఎలా ఉన్నారు, మనం ఎందుకు బలహీనపడుతున్నాము, మనం తీసుకున్న నిర్ణయాలలో గాని చేస్తున్నటువంటి పనులలో గాని ఎక్కడైనా తప్పులు దొరిలాయా అన్న నేపథ్యంలో విచక్షణ జ్ఞానంతో కాస్తంత మనం పరిశీలించుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని రాజకీయాల వైపు మక్కువ చూపిస్తారు. పాల్గొనాలన్న ఆలోచనలు, మీ వాళ్ళని గెలిపించుకోవాలన్నటువంటి ఉద్దేశం బలపడే విధంగా ఉంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఆహార పానీయాల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఎన్నో రకాలైనటువంటి అనారోగ్యాలు అనేవి బయట ప్రస్తుతం ఉన్నాయి. ఆ విషయంలో, ఆ నేపథ్యంలో మాత్రం అప్రమత్తంగా ఉండండి. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 4. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. బ్యాంకు రుణాలు ఎక్కువగా ఉన్నట్లయితే అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. ప్రయోజనాలు అనేవి అందుకోగలుగుతారు. ప్రతి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో పాలాభిషేకం జరిపించండి. చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించండి. ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతో లక్ష్మీదేవి కుంకుమార్చన జరిపించండి. చేతికి కుబేర పాశుపత కంకణాన్ని ధరించండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆలోచనలలో రకరకాలైనటువంటి మార్పులు ఏర్పడతాయి. ఎంత అధిగమించాలన్నా ఆలోచనలని ఒక పద్ధతి ప్రకారం నడిపించాలని చేసే ప్రయత్నాలు గాని ఏమాత్రం ఉపయోగం ఉండదు. యోగా, మెడిటేషన్ కొద్దిగా లాభించే అంశంగా మారుతుంది. కొన్ని అంశాలలో మాత్రం మీ యొక్క చేతివాట నిరూపించుకునే విధంగా పరిస్థితులు, పరిణామాలు ఏర్పడతాయి. దొంగ లెక్కలు గాని ఇతరితర అంశాల పట్ల గాని ఎక్కువగా అవగాహన ఉంటుంది. దొంగలు ఎక్కువగా దొరికే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. ఒక మాట మాట్లాడే ముందర ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా ఆలోచించి పరిశీలించి ప్రతి ఒక్క దానికి ప్రూఫ్ ఉన్నప్పుడు మాత్రమే నోరు తెరిచి మాట్లాడటము, నిందలు వేయటం అనేది ప్రారంభించండి. అనవసరమైనటువంటి దూకుడు స్వభావానికి మాత్రం మీరు లొంగి ప్రవర్తించద్దు. అన్యులతో మాట్లాడే ముందు అప్రమత్తంగా ఉండండి. మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయాలను మాత్రం బయట వాళ్ళకి తెలియజేయద్దు. సాధ్యమైనంత వరకు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలలో ఏమాత్రం తప్పులు దొరలకుండా చాలా జాగ్రత్త వహించగలుగుతారు. ఆర్థికంగా మాత్రం కాస్తంత కష్టపడ్డప్పటికీ నష్టాల బాటలో ఉన్నటువంటి పరిస్థితులు, పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశిలో బుధ రాహువుల యొక్క సంచారం కొన్ని కీలకమైన సందర్భాలలో మేలు కలిగించే అంశంగా మారుతుంది. అదే విధంగా ప్రతికూలంగా మారుతుంది. మంచి మేధాశక్తి సంపత్తి ఉంటుంది. చక్కగా ఆలోచించగలుగుతారు. ఎదురున జరుగుతున్నటువంటి మోసాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోగలుగుతారు. కానీ అది మన వాళ్లే చేస్తున్నారు, మన రక్త సంబంధికులు చేస్తున్నారు అనుకోండి, మనం నోరు జారితే మన ఇంట్లో పరిస్థితి మనకి ఏ విధంగా మారుతుందో మనకన్నా ఎవరికి బాగా తెలీదు. కాబట్టి ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఆలోచనలు గాని, కళ్ల ముందు మెదలాడుతున్నటువంటి పరిస్థితుల విషయంలో గాని అప్రమత్తంగా ఉండండి. ఏలినాడు శని ప్రభావం పూర్తి స్థాయిలో ఉంది. మీకు అండగా నిలబడే వాళ్ళు మాత్రం ఎవ్వరూ ఉండరు. గట్టిగా మీరు ఏదైనా మాట్లాడితే ఏకాకిగా మిగిలిపోతారు. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా అనుకోని సంఘటనలు ఏర్పడటం, ఆదాయం వస్తున్నప్పటికీ ఖర్చులు అధికంగా ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. కొన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి బయటికి రావటానికి గాను మీరు చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. కోర్టు వ్యవహారాది తీర్పులు అనుకూలంగా మారతాయి. దూర ప్రాంత ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. తండ్రి తరపు బంధువులతోటి విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు నెమ్మదిగా సంయమనంతో వ్యవహరించండి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కొత్త రకాలైనటువంటి భాషల పట్ల, విద్యల పట్ల, సాంకేతిక విద్యల పట్ల ఆకర్షితులవుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు. మంచి మార్కుల్ని, సీటుని సంపాదించుకోగలుగుతారు.
మీరు ఎక్కడికైతే వెళ్ళి చదువుకోవాలన్నటువంటి ఆశలు ఉన్నాయో అవన్నీ నెరవేరే విధంగానే కనిపిస్తున్నాయి. ప్రతిరోజు కాలభైరవ అష్టకాన్ని పఠించండి. అవకాశం ఉన్న వాళ్ళు అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం తగ్గి అన్ని విధాలుగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని చదవండి. ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి అఘోర పాశుపత హోమాన్ని జరిపించి ఏదైనా శైవ క్షేత్రంలో శివాభిషేకం జరిపించండి. తద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని, కుబేర కంకణాన్ని ధరించండి. ఆర్థిక లావాదేవీలలో లాభాలను అందుకోగలుగుతారు. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వార ఫలాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.